ఈ అప్లికేషన్స్‌ని ఎవరైతే నడుపుతున్నారో, వీటిల్లో చాలా వరకు మనీ లాండరింగ్‌కి పాల్పడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెట్టింగ్ అప్లికేషన్ తీసుకుంటే 2025లో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్ట్‌ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం రియల్ మనీ ఇన్వాల్వ్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా, ఏ గేమ్ అయినా పూర్తిగా బ్యాన్ చేస్తున్నారు. మరి ఇప్పటికీ కూడా కొన్ని రకాల వెబ్‌సైట్‌లు ఎలా చేస్తున్నాయి అంటే, మ్యూల్ అకౌంట్స్ ద్వారా రన్ చేస్తూ, లేదా యూపీఐ పీర్ టు పీర్ అంటే ఈ మనం కట్టే డబ్బులు డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్ళవు. కంపెనీకి కాకుండా పీర్ టు పీర్ వాటి ద్వారా అమౌంట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ, లేదా క్రిప్టో కరెన్సీ ద్వారా అమౌంట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ, ఇట్లా ఒక 5, 6 రకాలుగా బాగా ఫేమస్ పొందిన పేమెంట్ గేట్‌వేలు కాకుండా కొన్ని రకాల పేమెంట్ గేట్‌వేలు కూడా మ్యూల్ అకౌంట్స్ ద్వారా కూడా చేస్తున్నారనమాట. ఈ రకంగా ప్రభుత్వాలని, అటు పక్కన ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ మోసం చేస్తూ ఫేక్ వెబ్ రిలేటెడ్‌గా ఫేక్ అకౌంట్స్, ఫేక్ కరెంట్ అకౌంట్స్ తోటి వెబ్ గేట్‌వేలు తీసుకొని వాటి నుంచి కూడా అమౌంట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. ఏదో పొరపాటున ఆన్లైన్ గేమ్కు నీకు వాడు 1,00,000 కడితే 5,00,000 వచ్చింది, 5,00,000 కడితే 25,00,000 వచ్చింది, ఒకడికి ఊరికేనే ఉత్త పుణ్యానికే ₹1,00,000 కడితే 2 కోట్లు వచ్చినాయి, వాడు ఈ కారు కొన్నాడు. ఇవన్నీ అందులో వెధవలు కొందరు పెద్దవాళ్ళు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కొంటారనే ఉద్దేశంతో దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. అబ్బో అంత పెద్దవాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు కదా, మనం చేస్తే ఏముంది, మనం లాభాలు పొందుతాము అని చెప్పేటువంటి దురాశతో చాలామంది ఈ ఆన్లైన్ గేములు ఒకసారే కదా, ₹100 కదా, పోతే పోయింది, వస్తే వచ్చిందని మొదలు పెడతారు. తర్వాత వందలు, వేలు, లక్షలు, కోట్లు కూడా ఈ ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు స్టార్టింగ్లో ఒక రౌండ్ 2 రౌండ్లు ఆడితే వాళ్ళు 1000, 2000, 3000 రూపాయలు మీకు ఇస్తారు. కానీ మీరు ఎప్పుడైతే దానికి అలవాటు పడిపోతారో, 3rd లెవెల్ 4th లెవెల్ మీరు దానిలో దిగుతారో, అప్పటి నుంచి మీరు డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మాకున్న కేసుల్లో చాలా వరకు మేము చూసింది ఏంటంటే, వాళ్ళకి వచ్చింది 2000, 3000 కానీ వాళ్ళు పోగొట్టుకుంది లక్షల్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి ఏదైనా గేమ్ అయినా, లేదంటే ఏదైనా యాప్ అయినా మీరు వాడుతున్నప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు డబ్బులు ఇస్తున్నారంటే, ఆన్లైన్లో మీకు ఎవరైనా డబ్బులు వస్తున్నారంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుందో అని కూడా మనకు తెలియదు. వీళ్ళు ఈ మధ్య కాలంలో వాడుతుంది ఏంటంటే హవాలా మనీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా మోసం చేసిన డబ్బులు మీకు వాళ్ళు పంపిస్తుంటారు. కాబట్టి రొటేషన్ స్కీమ్ మీరు వాడుతుంటారు. కాబట్టి మీకు ఎవరైనా డబ్బులు పంపించినా కూడా మీరు దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి.